నేటి దాత్రి ఇప్పటి నుంచే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ తరపున ఫైట్ చేస్తూ ఉన్నది. ఈ హోంగార్డుల పరిస్థితి ఏమిటి, వీళ్ళకు ఎప్పుడు వీళ్ళ కొలువులు వస్తాయి, జై తెలంగాణ అని అన్నందుకు వీళ్ళ జీవితాలు ఇలా కావాలా అని చెప్పి కూడా మనం మాట్లాడడం జరిగింది. అప్పుడు దీనిపైన ప్రతి ఒక్క మినిస్టర్లు వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. కానీ మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయినాక ఇప్పుడు వాళ్ళు కూడా మళ్ళీ ఏం చేయాలో ఏందో అని తెలియని స్థితిలో ఉన్నారు. అట్లా హోంగార్డ్స్ అందరూ కూడా ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చినాక అరే ఇప్పుడన్నా మా కొలువులు వస్తాయేమో అని చూసి హోంగార్డ్స్ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి దీనిపైన కూడా ఒక్కసారి ప్రజాప్రభుత్వం కన్నేయాలి. సో మరి హరీష్ రావు గారు ఏమంటున్నారు? హరీష్ రావు లాష్డ్ అవుట్ ఎట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఫర్ delaying homeguard salaries, accusing the Congress government of repeated failures since taking office. He demanded immediate payment and criticized the administration for ignoring employees' basic financial struggles. ఓకే, కామన్ ఇదంతా. ఏంటంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏదైనా డీలేస్ జరిగితే వాళ్ళు ప్రశ్నించడం అదంతా జరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే హోంగార్డ్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఈరోజు ఎవరైతే జాబ్స్ ఓడగొట్టుకున్న హోంగార్డ్స్ ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి దీనిపైన నజర్ పెట్టండి. వాళ్ళందరికీ కూడా ఆర్డర్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా వాళ్ళ కొలువులు ఎప్పుడు వస్తాయా అని వేచి చూస్తున్నారు. సో హోంగార్డ్స్ని నిజంగా వాళ్ళందరికీ వాళ్ళ జాబ్స్ మళ్ళీ వాళ్ళకి రిటర్న్ వచ్చేటట్టు చేస్తే ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటారు. ఇది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏమైందంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు చేయలేకపోయినారు. కానీ ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చినాక మీ పైన వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు. ఈ నమ్మకాన్ని మరి మీరు నిలబెట్టుకుంటారా మరి ఏందనేది వేచి చూడాలి.